గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 12వ శ్లోకము. కొండగుహలలో నివాసం, అగ్నిహోత్ర మధ్యంలో నిలవడం, పర్వతాలపై నివాసం, నీటిలో నిలవడం వంటి వాటికంటే ఈశ్వర పాదపద్మంపై అర్పించబడిన నిర్మలమైన అంతఃకరణము విశిష్టమైనదని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు. గుహాయాం గేహే వా బహిరపి వనే వా ద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఈ శ్లోకమునకు భావము: ఈశ్వర, మానవులు పర్వత గుహలయందు కానీ, గృహమునందు కానీ, బయట ఎక్కడో కానీ, పర్వత శిఖరంపై కానీ, నీటి యందు కానీ, అగ్ని యందు కానీ నివసించవచ్చు. నివసించిన ఆ ప్రదేశము వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎవరి హృదయము ఎల్లప్పుడూ నీ పాదపద్మములందు ఆసక్తమై ఉంటుందో అదే యోగము. అతడే మహాయోగి, అతడే సౌఖ్యవంతుడు. హృదయంలో భక్తి ప్రధానము కానీ నివసించే స్థలము ప్రధానము కాదని భావము. పర్వత గుహలు, అరణ్యాలు మొదలైన వాటి యందు నివాసము ఉన్నంత మాత్రం చేత ఫలము ఏమీ లేదు. అంతఃకరణాన్ని ఈశ్వర ధ్యానమందు ప్రవేశపెట్టి తదేక ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై ఉంటే అతడు శివయోగి అయి పరమానందమును పొందుతాడు. నిర్జన ప్రదేశంలో కూర్చుండి భగవంతుని సేవించడం ఒక యోగం. అలా ఒంటరిగా ఉండాలని ఇంటిని, ఇల్లాలిని, బిడ్డలను, గొడ్డుగోదలను వదిలి కొందరు ఏదో సాధించాలని బయటకు పోతారు. కొండ గుహల్లోనూ మరెక్కడనో తపస్సుల కోసమని కూర్చుంటారు. అది నిజంగా ఈశ్వర పదధ్యానము లక్ష్యంగా కూర్చుంటే మంచిదే. ఆ శివధ్యానం సంగతి లేకుండా ఆయా ప్రదేశాలలో కేవలం నివసించటమే నిర్వాణము అని అనుకుంటే మాత్రం అది వట్టి భ్రమ. సర్వకాల సర్వావస్థలలోనూ సదాశివుని పాదాలను అంటిపెట్టుకున్న అంతఃకరణం కలవాడు ఎక్కడ ఉన్నా అది యోగమే. దానినే శివయోగం అంటారు. యోగము అంటే కలయిక, శివయోగం అంటే శివుడితో కలయిక. ఈ కలయిక రెండు వస్తువుల మేళనం వంటిది కాదు, రెండుగానో ఇద్దరుగానో ఉండకపోవడం. శివయోగం సిద్ధించినవాడు శివుడే అవుతాడు. ఆ శివయోగం సిద్ధించిన వాణ్ణి తత్వజ్ఞులు పరమయోగిగా గుర్తిస్తారు. అది ఆనంద సాంద్ర స్థితి. దానినే పరమానందము అని పిలుస్తారు. యోగము అంటే చిత్తవృత్తి నిరోధము అని, సమత్వము అని భగవద్గీత చెప్తోంది. కానీ ఇక్కడ శివయోగం పరమానంద ప్రాప్తికి పూర్వరూపమని శంకర్లు చెప్పారు. శివయోగం అంటే పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస రూపమైనదని భావించాలని శ్రీ శలాక రఘునాథ శర్మ గారు వివరించారు. ధ్యానం, అర్చనం, తపస్సు మొదలైన వాటికి ఒక పవిత్ర ప్రదేశం ఉండడం మంచిదే. ఆ తపస్సు పేరు చెప్పి కొందరు గుహలలో నివసిస్తారు, కొందరు ఇంటిలోనే ఉండి తపస్సు చేస్తారు, మరికొందరు అడవులకో పర్వతాల మీదకో వెళతారు, మరికొందరు నీటిలో నిలబడో లేక పంచాగ్ని మధ్యన నిలబడో ముక్కు మూసుకుని తపస్సు చేస్తారు. వారు ఏ ప్రదేశంలో ఉన్నా వారి మనస్సును స్థిరంగా శివుని పాదార విందాలపై నిలపాలి. ఆ ఒక్క నియమమే ఇక్కడ ముఖ్యం. ప్రదేశం అంత ముఖ్యం కాదు, అసలు ముఖ్యమే కాదని శంకర్లు అంటున్నారు. పంచాగ్ని మధ్యంలో నిలబడడం, పర్వతాలపై ఉండడం, గుహలలో ఉండడం వల్ల లాభం లేదు. వారి మనస్సు ఈశ్వర పాదములపై నిలుపలేకపోతే వారు ఎక్కడ నివాసం ఉన్నా, ఎన్ని కఠోర నియమాలు పెట్టుకొని పూజాధికం నిర్వర్తించినా ప్రయోజనం ఉండదని శంకర్లు చెప్పారు. మనకు లోకంలో నేడు ఎందరో చిత్ర విచిత్ర యోగులు కనబడుతూ ఉంటారు. కొందరు జడలు, గోళ్ళు పెద్దగా పెంచుకుంటారు. కొందరు తంబురా మీటుతూ తత్వములు పాడుతూ ఉంటారు. కొందరు బయట పర్ణశాలలు ఏర్పాటు చేసుకుంటారు. కొందరు శరీరానికి దట్టంగా విభూది దట్టించి
ఇనుపశూలాన్ని లేదా యోగదండాన్ని ధరించి అగ్నిహోత్రం ముందు కూర్చుంటారు. కొందరు గంజాయి పీలుస్తారు. మరికొందరు జటాజూటంపై రుద్రాక్షమాలలు చుట్టుకుంటారు. కొందరు జింక చర్మమో పులి చర్మమో ధరిస్తారు. కొందరు కేవలం గోచి మాత్రం పెట్టుకుంటారు. వీరిలో కొందరు దిగంబరులుగా కూడా ఉంటారు. కొందరు స్నానమే చెయ్యరు. కొందరు ఆకులు అలములు తింటారు. కొందరు ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉంటారు. కొందరు భూగర్భాల్లో వారాల తరబడి నిలబడి ఉంటారు. కొందరు శీర్షాసనాలు వేస్తారు. కొందరు లంకల్లో నివసిస్తారు. పంచాగ్ని మధ్యంలో కొందరు మౌనవ్రతంతో కొందరు ఉంటారు. కానీ ఈ యోగులకు పై ఆడంబరములే కానీ జపతపములు ఉండవు. శంకరులు భజగోవింద శ్లోకాలలో చెప్పినట్లు ఉదర నిమిత్తం బహుకృత వేషం, పొట్టకూటి కోసం పలు రకాల వేషాలు వేస్తూ ఉంటారు. నిజానికి గంగాది నదీ తీరాలు, గ్రామాలకు సమీపంలో ఉండే అరణ్య ప్రదేశాలు, పవిత్ర పర్వత గుహలు, ఆశ్రమాలు మొదలగునవి పరమేశ్వర ధ్యానానికి అనుకూల ప్రదేశములని శాస్త్రాలే చెప్తున్నాయి. ఇక్కడ ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి ప్రదేశాల్లో ఉండకూడదని శంకర్లు చెప్పలేదు. ఇట్టి స్థలాలు తప్పక ఉండాలి. వీటితో పాటు భగవత్ పాదస్మరణమునందు ఆసక్తి కల చిత్తము కూడా ఉండాలని, అలా ఉంటేనే ఆ ప్రదేశాలలో నివాసానికి సార్థకత అని శంకరుల అభిప్రాయంగా మనం గుర్తించాలి. లేకపోతే అంతా వ్యర్థమని, లోకవంచన ఆత్మవంచన అవుతుందని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు సత్యాన్ని వెల్లడించారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.